క్విక్గా ఈజీగా చికెన్ ఫ్రై ఇంట్లో చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఈరోజు మనము సాఫ్ట్ అండ్ జ్యూసీగా చికెన్ రావడానికి మంచి మ్యారినేట్ అయితే రెడీ చేసుకొని మీకు చూపిస్తానండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఫస్ట్ ఇక్కడ నేను 750 గ్రామ్స్ విత్ బోన్ అండి, విత్ బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను. 750 గ్రామ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో దీనిలో ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను, ధనియాల పొడి, కారపొడి, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే, నిమ్మకాయ అంటే నిమ్మరసం పిండుకోండి, లేదంటే వెనిగర్ ఉన్న వెనిగర్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా టెండర్గా వస్తుందండి, జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది. సో ఎప్పుడైనా చికెన్ మీరు తెచ్చుకున్నప్పుడు మార్నింగ్ తెచ్చుకొని మొత్తం మ్యారినేట్ చేసి ఈవినింగ్ చేసుకుంటే కబాబ్స్, తందూరి, చికెన్ ఫ్రై ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా కొద్దిగా మ్యారినేట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ జ్యూసీగా ఉంటుంది చికెన్. ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నానండి. సో పెరుగు, నిమ్మరసము, వెనిగరు మీ దగ్గర ఏదున్నా కంపల్సరీ వేయండి, వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట. లేకపోతే చికెన్ అంత సాఫ్ట్గా ఉండదండి. సో ఇప్పుడు అన్నీ వేసుకొని మనం మిక్స్ చేస్తున్నాం, మ్యారినేట్ చేసుకుందామండి. అప్పటికప్పుడు మసాలాలు వేయించుకోవడము, మసాలా పేస్ట్లు అవన్నీ ఏమీ లేకుండా రెడీగా మన దగ్గర ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ మ్యారినేట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 4 to 5 అవర్స్ అన్న మ్యారినేట్ అవ్వనిస్తానండి, తర్వాతే కుక్ చేస్తాను. కొంచెం ప్లాన్డ్గా తెచ్చుకుంటే చికెన్ కొద్దిగా మ్యారినేషన్కి టైం ఉంటుందండి. అప్పటికప్పుడు హడావిడిగా చేస్తే అంత మ్యారినేట్ కావడానికి టైం కూడా ఉండదు. ఎప్పుడైనా చికెన్ మ్యారినేట్ అయితేనే ఆ మసాలాస్ అన్నీ పట్టుకొని చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ మ్యారినేట్ అయిన చికెన్ని నేను ఒక 4 to 5 అవర్స్ అయితే మ్యారినేట్ చేయబోతున్నానండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం మనం. చికెన్ 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ అయిందండి. సో ఈ చికెన్ని ఈ బౌల్లోనే ఫస్ట్ ఉడికించేసుకుందాము, తర్వాత తక్కువ ఆయిల్తో ఎలా రోస్ట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దీన్ని ఒక 1/2 hour to 40 minutes బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేలా కుక్ చేసుకుందామండి. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. సో ఇది బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూద్దామండి ఒకసారి. సో పెరుగు నుంచి వచ్చిన వాటర్, చికెన్ నుంచి వచ్చిన వాటర్తో బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. మనం 4 to 5 minutes మ్యారినేట్ కూడా చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ ఒక ఐరన్ కడాయి తీసుకుంటున్నానండి. మనము చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ రోస్ట్ చేసుకోవడానికి ఐరన్ కడాయి వాడితే చాలా బాగుంటుందండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి 2 spoons అయితే నేను ఆవ నూనె తీసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా ఆవ నూనెతో ట్రై చేయకపోయి ఉంటే ఫ్రైలు, చికెన్ ఫ్రై ఆవ నూనెతో ఒక్కసారి మనం ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నామండి, ఎక్కువ ఆయిల్స్ అవసరం లేదు. సో ప్యాన్ అంతా కంప్లీట్గా ఆయిల్ కోట్ అయ్యేలాగా ఒక్కసారి రొటేట్ చేయండి. అప్పుడు మనకు నాన్ స్టిక్ లాగా
చికెన్ తక్కువ ఆయిల్తో కూడా బాగా ఫ్రై అవుతుందండి. సో చూసారు కదా, 1.5 స్పూనే తీసుకున్నాం ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయింటే మస్టర్డ్ ఆయిల్తో తప్పకుండా ట్రై చేయండి. ఆవ నూనె. సో మనమైతే కోల్డ్ ప్రెస్డ్ ఆవ నూనె అయితే వాడుతున్నానండి, కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్. సో ఇక్కడ బాగా ఆయిల్ బాగా వేడెక్కిందండి. సో ఇక్కడ ఉడికిన చికెన్ని దీనిలో వేసేస్తున్నానండి. సో అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి, కొంచెం ఎక్కువే వేస్తున్నాను. సో కరివేపాకు ఈ వేపుళ్ళకి చాలా రుచిగా ఉంటుందండి, నాన్ వెజ్ ఏ ఫ్రై చేసుకున్నా. సో ఫ్రెష్గా కొద్దిగా ఎక్కువే వేసుకోండి. సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుదామండి. అంతే అండి, మన సింపుల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసాం, 1.5 స్పూన్ ఆయిల్ యూజ్ చేసాము. అసలు మ్యారినేట్లో కూడా ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు, జస్ట్ పెరుగు మాత్రం యూజ్ చేసాం, పెరుగు స్పైస్ పౌడర్స్ యూజ్ చేసాము. సో ఈ హెల్దీగా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. దీన్ని సాంబార్లోకైనా, పప్పులోకైనా, టొమాటో రసము, ఎటువంటి పప్పు రసంలోకైనా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇంకా ముందు కూడా మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. సో అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.